ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి మాకు తెలంగాణ సంపదను దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా మార్వాడీలు ఎవరు కులవృత్తిని దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ ఈ బండి సంజయ్ ఆరోపణ తర్వాత ఈ వివాదం కాస్త మతం రంగు పులుముకున్నది. వాస్తవానికి ఇది మతానికి సంబంధించిన విషయం కాదు, ఇది కుల వృత్తులకు సంబంధించిన అంశం, ఇది వ్యాపారస్తులకు సంబంధించిన అంశం. చాలా సున్నిత అంశంగా మారకముందే, ఇది మహోద్యమంగా మారకముందే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్వాడీలు కానీ దేశంలో ఏ పౌరుడు కానీ భారత రాజ్యాంగం హక్కు కల్పించింది. భారతదేశంలోని ఏ పౌరుడు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, జీవనోపాధి కోసం పనులు చేసుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, చదువుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. భారతీయ పౌరులకు అందరికీ ఆ స్వేచ్ఛ ఉంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మార్వాడీల వాళ్ళు హైదరాబాద్ కానీ తెలంగాణలోని ప్రాంతాలకు కానీ వచ్చి వ్యాపారం చేసుకునే విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అందులో పనిచేసేవారు, వారికి సహాయకులుగా ఉండేవారు, వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకురావడం వల్ల స్థానికులకు పని దొరకడం లేదు, వ్యాపారాలు సాగడం లేదు, నిరుద్యోగం పెరగడానికి కారణమవుతుంది అనే ఒక ప్రధాన ఆరోపణ ఉంది. దీన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం పైన ఉంది. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే స్పందించి సరైన చర్యలు తీసుకుంటే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది.